మనమందరం ఒక పెద్ద భ్రమలో బ్రతుకుతుంటాం. ప్రేమ అనేది స్వార్థం లేనిది, అన్‌కండిషనల్‌గా ఉంటుంది అని మన చిన్నప్పటి నుంచి నూరిపోశారు. సినిమాలు, పాటలు, కథలు అన్నీ కలిపి మన మైండ్‌లో ఒక అందమైన అబద్ధాన్ని క్రియేట్ చేశాయి. ప్రేమించే వాళ్ళు మన లోపున్న లోపలిని, మన చీకటిని కూడా ప్రేమిస్తారు అని మనం చాలా డీప్‌గా నమ్మేస్తాం. కానీ రియాలిటీలోకి వచ్చి చూస్తే నిజం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమ తప్ప ఏ రిలేషన్‌షిప్ అన్‌కండిషనల్ కాదు. ఈ అన్‌కంఫర్టబుల్ ట్రూత్‌ని యాక్సెప్ట్ చేయడానికి మనకు మన ఈగో అడ్డం వస్తుంది. అందుకే మనల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయినా, లేదా మనల్ని దూరం పెట్టినా, నేను పిచ్చిగా ప్రేమించాను, నన్ను ఎందుకు వదిలేశారు అని మనల్ని మనమే నిందించుకుంటూ ఏడుస్తూ కూర్చుంటాం. మనం బాధపడాల్సింది మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు. మనం బాధపడాల్సింది ఇంకా ఈ సొసైటీ చెప్పిన ఫేక్ ప్రేమ కథను నమ్ముతూ మన రియాలిటీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం అన్న విషయం మీద ఈరోజు హ్యూమన్ సైకాలజీలో ఉన్న 3 డార్క్ రియాలిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ 3 తెలుసుకుంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఎవ్వరు ఎప్పటికీ హర్ట్ చేయలేరు. ఇవి వినడానికి చాలా హాష్గా అనిపించవచ్చు, కానీ ప్రపంచం పనిచేసే విధానం ఇది. మొదటిది ద ఇల్యూజన్ ఆఫ్ వాల్యూ. ప్రపంచం నిన్ను నువ్వుగా ఎప్పటికీ ప్రేమించదు. ఇది నువ్వు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నీ లైఫ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం అనుకుంటాం నేనుగా ఉంటే నన్ను ప్రేమించే వాళ్ళు వస్తారు అని, కానీ నిజం ఏంటంటే నువ్వు అవతల వాళ్ళకి ఏమి ఇవ్వగలవు అనే దాని మీదనే నీ విలువ ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇచ్చేది ఇమోషనల్ సపోర్ట్ కావచ్చు, మనీ కావచ్చు, ఫిజికల్ కంఫర్ట్ కావచ్చు, లేదా ఒక సొసైటీలో నీకున్న స్టేటస్ కావచ్చు. ప్రతి మనిషిలోపు ఏదో ఒక లోటు ఉంటుంది, ఏదో ఒక ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీని నువ్వు నింపగలిగినంత వరకు వాళ్ళు నేను ప్రేమిస్తారు. నువ్వు ఇది ఇవ్వటం ఆపేసిన రోజు, అంటే నువ్వు ఫైనాన్షియలీ డౌన్ అయినప్పుడు, లేదా నువ్వు మెంటల్లీ ఎగ్జాస్టెడ్ అయ్యి వాళ్ళకి టైం ఇవ్వలేనప్పుడు, లేదా నీలో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయినప్పుడు వాళ్ళ ప్రేమ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. వాళ్ళకి నీ మీద ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నిన్ను దూరం పెట్టడం మొదలు పెడతారు. ఇది వాళ్ళను బ్లేమ్ చేసే విషయం అసలే కాదు. హ్యూమన్ బయాలజీ, హ్యూమన్ మైండ్ డిజైన్ అయింది అలా. నేచర్ ఎప్పుడు తన సర్వైవల్కి ఎవరు పనికొస్తారో వాళ్ళని దగ్గర ఉంచుకుంటుంది. నువ్వు పనికిరావు అని మైండ్కి సిగ్నల్ వెళ్ళగానే బాండ్ కట్ అయిపోతుంది. ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయకుండా అప్పుడంత ప్రేమించారు, ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయారు అని బాధపడటంలో ఎలాంటి అర్థం లేదు. రెండవది ద సాక్రిఫైస్ ట్రాప్. మనం అనుకుంటాం మనం ఎంత త్యాగం చేస్తే ఎదుటి వాళ్ళు మనల్ని అంత ఎక్కువ ప్రేమిస్తారని. మిడిల్ క్లాస్లో పెరిగిన మనకి మంచితనం అంటే త్యాగం చేయడం అనే థాట్ బాగా నాటుకుపోయింది. నాకు ఇష్టమైన ఫుడ్ వదిలేసుకుంటా, నా కెరియర్ని పక్కన పెడతా, నా ఫ్రెండ్స్ని వదిలేస్తా, నా టైం మొత్తం నీ కోసమే ఇస్తాను. ఇలా మన బౌండరీస్ అన్ని చెరిపేసుకుని బ్రతికితే మనం ఒక గొప్ప లవర్ అని మనకు మనమే ఫీల్ అవుతాం. కానీ నిజం ఏంటంటే ప్రపంచం త్యాగాలు చేసేవాడిని ప్రేమించదు. ప్రపంచం త్యాగాలు చేసేవాడిని కేవలం వాడుకుంటుంది. మనుషులు ప్రేమించేది వాళ్ళు ఎవరినైతే గౌరవిస్తారో, ఎవరి దగ్గర ఆత్మ గౌరవం ఉంటుందో వాళ్ళు మాత్రమే. నువ్వు నీ బౌండరీస్ని బ్రేక్ చేసి నీ ఆత్మ గౌరవాన్ని చంపుకుని వాళ్ళ దగ్గర తగ్గితే వాళ్ళు నిన్ను ఒక డోర్ మ్యాట్ లాగా మాత్రమే చూస్తారు. నువ్వు ఎప్పుడు వాళ్ళకి అవైలబుల్గా ఉంటే నీ టైంకి అసలు వాల్యూ లేదు అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. రెస్పెక్ట్ లేని చోట ప్రేమ ఎప్పటికీ బ్రతకదు. నువ్వు రోజు ఏడుస్తూ నేను నీ కోసం ఇంత చేశాను అని చెప్పినా వాళ్ళకి అది ఇరిటేటింగ్గా అనిపిస్తుంది తప్ప జాలి రాదు. నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు అంటే దాని అర్థం నువ్వు మంచోడు అని కాదు, నువ్వు వీక్ అని, నీకు బౌండరీస్ పెట్టడం రాదు అని. అందుకే త్యాగాలు చేసే వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే మిగిలిపోతారు. మూడవది ఎమోషనల్ ఎకనామిక్స్. ప్రతి బంధం లోపల ఒక ఇన్విజిబుల్ ట్రాన్సాక్షన్ మీద నడుస్తుంది. ఇది బిజినెస్ లాగా అనిపించవచ్చు, కానీ ఇదే పచ్చి నిజం. నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి నేను అంత ఇస్తే వాళ్ళు నాకు ఏమి ఇవ్వలేదు, నేను వాళ్ళ కోసం ఇంత కేర్ తీసుకుంటే వాళ్ళని పట్టించుకోలేదని లెక్కలేస్తున్నావు అంటే దాని అర్థం నువ్వు ప్రేమను ఇవ్వట్లేదు. నీ సేఫ్టీ కోసం ఒక ఒప్పందం చేసుకున్నావు. నువ్వు వీక్గా ఉండి నీ లైఫ్ పూర్తి చేయడానికి ఇంకో మనిషి కావాలని వెతుకుతుంటే నువ్వు ఖచ్చితంగా దెబ్బతింటావు. ఎందుకంటే ఏ మనిషి ఇంకో మనిషి లైఫ్ని లైఫ్ లాంగ్ భరించలేడు. వాళ్ళకే చాలా బరువులు ఉంటాయి. అందులో నీ బరువు కూడా మోయాలి అంటే వాళ్ళు ఎప్పుడో ఒక రోజు అలిసిపోయి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారని బాధపడటం ఆపి రోజు వాళ్ళ ప్రొఫైల్స్ చూడడం, వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారో లేదో చెక్ చేయడం, వాళ్ళ మెమరీస్ పట్టుకుని ఏడవడం, ఇవన్నీ నీ లైఫ్ని నువ్వే నాశనం చేసుకో. వాళ్ళు వెళ్ళిపోయింది నువ్వు ప్రేమించలేదు అని కాదు, నీ దగ్గర వాళ్ళ అవసరం అయిపోయింది అని, లేదా నీకంటే బెటర్ ఆప్షన్ వాళ్ళకి దొరికింది అని. ఇది తెలుసుకోవడానికి బాధగా ఉంటుంది, కానీ ఇది నేచర్. ఈ ప్రపంచంలో ఎవరూ మనకు పర్మనెంట్గా రాసి పెట్టలేరు. మనం ఈ ఎర్త్ మీద రెంట్ కున్నాం, మన రిలేషన్షిప్స్ కూడా రెంటెడే. టైం అయిపోగానే, అవసరం అయిపోగానే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళ మీదనే నీ లైఫ్ పూర్తిగా ఆధారపడింది అని నమ్మడం నీ తప్పు. ప్రేమించు, కానీ నీ రియాలిటీని మర్చిపోకు. నీ ఆత్మగౌరవాన్ని నమ్మేసి ప్రేమను కొనాలనుకోకు. నిన్ను నువ్వు చూసుకో. నిన్ను నువ్వు ఫిజికల్లీ, మెంటల్లీ, ఫైనాన్షియలీ బిల్డ్ చేసుకో. నువ్వు స్ట్రాంగ్గా ఉంటే జనాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు వీక్గా ఉండి ప్రేమను భిక్షంలాగా అడిగితే ఉన్నవాళ్ళు కూడా నిన్ను చూసి అసహించుకుని పారిపోతారు. ప్రపంచం ఎప్పుడూ సమర్థతని, ఆత్మవిశ్వాసాన్ని గౌరవిస్తుంది తప్ప జాలిని, ఏడుపుని కాదు. నీ లైఫ్ స్టీరింగ్ నీ చేతిలోనే ఉండాలి. ఎవరో వస్తారు, నిన్ను ఉద్ధరిస్తారు, నీ లైఫ్ని అందంగా మారుస్తారనే సింహాల భ్రమ నుంచి బయటికి రా. ఈ చీకటి నుంచి నిన్ను నువ్వే బయటికి లాక్కోవాలి.